ఎరుక లక్షణం అంటే స్పృహ, అవేర్నెస్, కాన్షియస్ లేకుండా నన్ను గుర్తించారా? అక్కడి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటూ కాన్షియస్ ఇటు ఇస్తాను సహకారం ఉండాలి. ఆయన ఒక్కడో తోగుతాడు, అప్పుడు జాగ్రత్త పడతాడుగా. రెండో వాళ్ళంటే సరదాగా వెళ్ళిపోతారు, అంతే తేడా. కాబట్టి కాన్షియస్ లేకుండా, స్పృహ లేకుండా, అవేర్నెస్ లేకుండా, తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా, ఇదంతా ఒకటే. శబ్దం చేయకుండా, భావం లేకుండా, అనుకోకుండా, గమనించకుండా నేను అనగలవా? ఆ లక్షణాలని ఎవరికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయా? నీకు ఒకదానికే? అప్పుడు నేనుకున్న లక్షణాలు నీది వేరు, ఆయనకి వేరు కాదు, ఒకటే. జీవ చేపలనే ఉందిగా. లడ్డు తీసుకుంటే బాగుండు, కాదు మిఠాయి, గొడవ పడతారు. ఈ రెండు తీసుకుంటారు. అది ఇద్దరికి ఇష్టమైందని చాలా కూర్చొని తింటారు. అప్పుడు నాలుగు సమాధానం చెప్పగలరా? చూసుంటే సల్లా కొనాలి, నగలు పెట్టుకోవాలి. అప్పుడు వెళ్ళాడు, ఇది కొంటాడు, తీసేసి మళ్ళీ ఇంకొంటే ఎందుకు రాబా ఇది ఆడుకుంటావు అంటే కొత్త కావాలి. అంటే నువ్వు కంటితో చూసినవి చూసావు, నాన్నని అది ఏంటి అది వద్దురా ఉంటాయి, వెండో తిండో ఏం చేస్తావు? ఏదో గుర్రం ఉంటావు, అది అయిపోయింది ఇంకో గుర్రం వస్తుంది, రైలు బండి, అది అలాగా మారుస్తూనే ఉంటాడు. ఇవి ఎవరికి ఇవ్వడు, కొంతమంది ఇచ్చేస్తారు. అసలు ఎవడు అన్నీ పోగొడతాడు. మా నాన్న చూడండి ఏదంటే చేసి వాడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. వాడు చేసిన నాన్న నాకు చెల్లియమంటారు. ఇస్తారా? మీరు ఇవ్వకపోయినా వాడు చూసే చేస్తాడు, అక్కడ ఆపలేదుగా. కానీ ఇది కరెక్టా కదా నేను చెప్పలేను. మనం ఉన్న చోట పకాలుగా ఉంటుందిగా. చెడిపోవటానికి బాగుపడటానికి ఇదే. అలా కదా, ఇది లేకపోతే మనకి ఏది లేదు. అద్దంలో నా ముఖంలా కనపడాలి, గుర్రాలాగా గాడిదలా కనపడాలి. మన సెల్ ఓపెన్ చేస్తే ఎన్ని ఉన్నాయి? వయసు వచ్చిన కొద్దీ ప్యాకెట్ ఇది గేమ్స్ ఎంత తగలెట్టేస్తున్నారు చేసేది. అందుకోసం తల్లి దగ్గర పెరిగి ఆ వాసన పెరిగినాడు. ఒకవేళ మనసు చెల్లించినా చెప్పుకుంటాడు, అని చెప్పలేము. అలా చదువులు ఆపుతావా? వెళ్ళబడదు. అంటే వీటి గురించి అందరితో పాటు మనం పంపించడమే. కొన్ని ఇంట్లో కూర్చుంటాడా? కూర్చోడు. పంపించి మీకు ఫోన్ చేస్తాడు లేదా? చేయకుండా ఉంటాడా? చేయకుండా పోతే మీకు భయం, ఏం చేస్తున్నాడు. అది ఉంది కదా, ప్రేమ ఉంది కదా, వాడు చెప్పినట్టు చేయాలి. ఇద్దరు మాట విండు. వాళ్ళ లోపల నిర్ణయం ఉంటుంది, దాన్ని బయట పెట్టాడు. వాడు యాక్టర్ కావాలని ఉందా? దాని ఉంది. ముందు చదవనండి, టాలెంట్ తన పాట వచ్చు కదా, డాన్స్ వచ్చు కదా, వదిలేసి పీరియడ్ మీ ఇంట్లోనే ఉంటాడండి. సినిమా పీరియడ్ అన్నీ మనం ఆపకూడదండి. ఆపని వాళ్ళు ఆగరు, పొరపాటున వాళ్ళు ఆగరు. అలా చెప్పి చదువు ఆపేయకూడదు. నువ్వు కండిషన్ పెట్టు, ఇది చదువుకో, దానిలో ప్రయత్నించు, జాబ్ వస్తే జాబ్ చేయి, అవసరం నువ్వు మానుకో. వాడికి ఎంకరేజ్ చేయాలి, చదువు మాత్రం వదలకూడదు. సరిపోయింది. ఇప్పుడు నేను నీకేం కొత్తగా చెప్పాలి? ఒకటే చెప్తా. మామూలుగా ఇలా కళ్ళు మూసుకున్నాం, అబ్జర్వర్గా ఉన్నామా లేదా? కళ్ళు తెరిస్తే అబ్జర్వర్ కదా. కళ్ళు తెరిస్తే నీకేం కనపడుతుంది? గిర్ర ఆగింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఏంటి అలా అయిపోయింది అంటారు లేదా? అంటే ఈ సౌండ్స్కి రెస్పాన్స్ ఇస్తారు. ఉండి అది ఆగిపోతే అదే కళ్ళు మూసుకుంటే అంత పట్టించుకోం. కాబట్టి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఎలా ఉన్నా ఒకటి అంటున్నాను నేను చెప్పాను. మీరు కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిచి అబ్జర్వ్ చేయండి, మీరు కళ్ళు మూసుకోండి. అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. కళ్ళు తెరవగానే ఉంటుంది, గుయ్యమని ఒక సౌండ్ వస్తుంది తెలుసండి చెవుల దగ్గరికి. ఆ సైలెన్స్ ఉంటుందా లేదా అక్కడ? ఆ సైలెన్స్ని గమనించండి. ఏం చెప్పట్లా, ఏ నామం అవుతుంది, ఏ మంత్రం అవుతుంది, చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, అలాగే అబ్జర్వ్ చేయండి. ఆ మిడతలు అర్జెంటుగా ఒక కీచురాళ్ళలాగా సైలెన్స్ ఉందా? సైలెన్స్ ఉన్నది, అదే ఉనికి సత్తు. ఆ సైన్స్ ఎలా ఉంది? తెలివితో తెలుసుకుంది. తెలివికి సైలెన్స్ చూసింది, సైలెన్స్కి తెలివి లేదు. ఆ తెలివి ఉండబట్టేగా గుర్తించారు, సైలెన్స్ని గమనించారు కదా. అలాగే టెన్షన్ ఉంది. ఇప్పుడు ఈ టెన్షన్ ఏ మార్గం ఉంది? ఏ మార్గం లేదు. మీరు ఉంటే మీ యొక్క లక్షణాలతో గమనించారు.
ఇప్పుడు మీరు కలుగు తెచ్చి గమనిస్తున్నారు. శూన్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చెవికి ధ్వని సైలెన్స్ వస్తుంది కదా, అంటే ఉనికి ఉంది. ఎలా ఉంది అలా అబ్జర్వ్ చేస్తుంటే ఒక ప్రశాంతం ఉంది ఆటోమేటిక్గా. అది కొంటే వచ్చింది కదా, కొత్తగా వచ్చింది కదా. ఆ ప్రశాంతం గుర్తించి గమనించాలి, అదే ఆత్మ. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏమి లేదు. ఆత్మ లక్షణాలు ఏమిటి? ఉనికి, అనుభూతి, ఆనందం. సత్తు, చిత్తు, ఆనందం నిత్యం ఎప్పుడూ ఉంది. పరిపూర్ణం, మౌనం, స్వతంత్రంగా ఉంది. అదే ఆత్మ. అంటే జీవాత్మ అంటే నీవు, పరమాత్మ, రెండు నీళ్ళలోనే ఉన్నాయి.